హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీరు రోజు గడపకి పసుపు పెడుతున్నారా? కానీ ఒక చిన్న తప్పు చేస్తే అదే పసుపు మీ ఇంటికి శుభం కాకుండా అశుభం తెస్తుందంటే నమ్ముతారా? ప్రతిరోజు తెల్లవారుజామున లేస్తారు, ఇల్లంతా శుభ్రం చేస్తారు, వాకిలి ఊడ్చి కల్లాపి చల్లి ముగ్గులు వేస్తారు. అన్నీ అయిపోయిన తర్వాత మీరు చేసే ముఖ్యమైన పని గడపకు పసుపు రాయడం కదా! కానీ ఎప్పుడైనా ఆలోచించారా? గడపకు పసుపు ఎందుకు రాస్తున్నామో? అది కేవలం సంప్రదాయమా? లేక పక్కింటి వారు మెచ్చుకోవాలనే? లేక తరతరాలుగా వస్తున్న అలవాటు కాబట్టి చేస్తున్నామా? నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో 90% మంది స్త్రీలు గడపకు పసుపు రాస్తున్నారు. కానీ అందులో దాగి ఉన్న అసలైన శక్తిని ఎలా ఉపయోగించాలో తెలియక చిన్న చిన్న తప్పులు చేస్తున్నారు. ఆ తప్పుల వల్లే ఇంట్లో ప్రశాంతత ఉండదు. భార్యాభర్తల మధ్య కలహాలు, పిల్లల్లో చిరాకు, చేతిలో డబ్బు నిలవకపోవడం ఇవి ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? మీ గడప రోదిస్తూ ఉండడం వల్ల. అవును, మీరు విన్నది నిజమే. గడప కూడా ఏడుస్తుంది. అలాగే ఆశీర్వదిస్తుంది కూడా. ఈరోజు వీడియోలో గడపకు పసుపు రాస్తే ప్రతి స్త్రీ తప్పక చేయవలసిన ఒక రహస్యాన్ని మీకు చెప్పబోతున్నాను. ఇది కేవలం భక్తి మాత్రమే కాదు. దీని వెనుక అద్భుతమైన సైన్స్ కూడా ఉంది. వీడియో చివరి వరకు చూడండి. మధ్యలో చెప్పే చిన్న కథ మీ ఇంటి వాతావరణాన్ని మార్చేస్తుంది. ముందుగా మన సనాతన ధర్మాన్ని, మన సౌభాగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకునే ప్రతి ఒక్కరూ కామెంట్లో ఓం శ్రీ మాత్రే నమః అని టైప్ చేయండి. మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. గడప అంటే ఏమిటి? గడప అనేది కేవలం చెక్క, ముక్క లేదా రాయి కాదు. అది మీ ఇంటి రక్షణ కవచం. బయటి ప్రపంచంలోని ఈర్ష్యలు, నెగెటివ్ ఎనర్జీ, చెడు దృష్టి ఇవన్నీ ఇంట్లోకి రాకుండా ఆపే లక్ష్మణ రేఖే గడప. మనిషి బయట నుండి లోపలికి వచ్చినప్పుడు కాళ్ళతో మాత్రమే కాదు, ఎన్నో శక్తులను కూడా తీసుకువస్తాడు. వాటిని వడపోసి పవిత్రమైన శక్తి మాత్రమే ఇంట్లోకి పంపేది గడప. మనం చేసే తప్పులు ఈ రోజుల్లో గడప మీద నిలబడి మాట్లాడడం, గడప మీద కూర్చోవడం, గడపని కాళ్ళతో తొక్కడం ఇవి చాలా పెద్ద తప్పులు. మరియు ముఖ్యంగా పసుపు రాస్తూ విసుగుతో చేయడం, ఫోన్లో మాట్లాడుతూ గబగబా చేయటం. అలా చేస్తే అది అలక్ష్మిని ఆహ్వానించినట్లే. కానీ నా ఇల్లు చల్లగా ఉండాలి, నా కుటుంబం క్షేమంగా ఉండాలి అనే సంకల్పంతో చేస్తే ఆ గడప మీ ఇంటికి రక్షణ కవచం అవుతుంది. శారద కథ. శారద అనే ఒక గృహిణి అన్నీ ఉన్నట్టే అనిపించేది. కానీ ఇంట్లో ఎప్పుడూ కలహాలు, ఖర్చులు, అసంతృప్తి. ఒకరోజు ఆమె అమ్మమ్మ కాంతమ్మ వచ్చింది. ఆమె గమనించిన మొదటి విషయం గడప. పసుపు ఉంది, కుంకుమ ఉంది, కానీ జీవం లేదు. శారద ఎలా రాస్తుందో చూసి కాంతమ్మ మందలించింది. పసుపు రాస్తున్నావా లేక నీ ఇంటి రాతను రాస్తున్నావా అని. ఆమె చెప్పిన రహస్యాన్ని పాటించిన తర్వాత 21 రోజుల్లోనే శారద ఇంట్లో మార్పు వచ్చింది. లక్ష్మీదేవి మరియు జ్యేష్ఠాదేవి కథ ప్రకారం అపరిశుభ్రత ఉన్న చోట జ్యేష్ఠాదేవి ఉంటుంది. పరిశుభ్రత, పసుపు, కుంకుమ ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే గడపకు పసుపు రాయడం అంటే ఇది లక్ష్మీదేవి స్నానం అని సూచించడం. అసలు రహస్యం ముఖ్యమైన పద్ధతి. పసుపు నీళ్ళల్లో కొంచెం పాలు కలపాలి. ఎడమ నుండి కుడికి మాత్రమే రాయాలి. మనసులో ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని జపించాలి. తర్వాత బియ్యపిండితో ముగ్గు వేయాలి. ఉంగరపు వేలుతో కుంకుమ బొట్టు పెట్టాలి. కుటుంబ క్షేమం కోసం సంకల్పం చేసుకోవాలి. ముఖ్యంగా పసుపు రాసిన వెంటనే కాలు పెట్టకూడదు, గడపను తొక్కకూడదు, దాటాలి అంతే. ప్రతి శుక్రవారం పూలు పెట్టాలి. సాయంత్రం 2 దీపాలు వెలిగించాలి. మరికొన్ని తప్పులు: పాత పసుపు వాడడం, రసాయనాల పసుపు వాడడం, స్టిక్కర్ బొట్లు వాడడం, దుమ్ముతో గడప కొట్టడం, బాధతో ఏడుస్తూ పూజ చేయడం గమనించండి. స్త్రీ కన్నీరు గడపపై పడితే శుభం కాదు. చివరి సందేహం: ఇల్లు ఇటుకలతో కట్టవచ్చు, కానీ ఆ ఇల్లు దేవాలయం కావాలంటే స్త్రీ మనస్సు కావాలి. మీ గడప ఎంత శుభ్రంగా ఉంటే మీ జీవితం అంత ఆనందంగా ఉంటుంది. రేపటి నుండి గడప పూజను ఒక పనిలాగా కాకుండా ఒక యోగంలా చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అనుభవాలను కామెంట్స్‌లో చెప్పండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.